మాతృదూతాభ్యో నమః, పితృదూతాభ్యో నమః, ఆచార్యదూతాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః. ఉమామహేశ్వరులు మమ్ము అందరినీ కూడా సర్వదా కరుణాకటాక్షాలతో కాపాడాలని కోరుతున్నాం. అదేవిధంగా వసుదేవసుతం దేవం కంసచారుణమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తిరువూరు శ్రీ శేషమునీంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే మాట భగవద్గీతలోని 3వ అధ్యాయంలో ఉన్నటువంటి 23వ శ్లోకం యొక్క భావాన్ని మనం చెప్పుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా చెప్తున్నాడంటే, మానవ జన్మ అన్ని జన్మల్లోకి మానవ జన్మ ఉత్తమమైనది. ఈ జన్మ రావాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలాన్ని సంపాదించుకుంటేనే ఈ జన్మ వస్తుంది. ఈ జన్మలో ఎవరైతే సత్కర్మలు చేస్తూ మంచి భావంతో ఉంటూ వారికి ఉత్తమగతులు అంటే మళ్ళా ఇంకా ఉత్తమగతులు వస్తాయి. అలా గనక చేయకపోయినట్లయితే తను సోమరితనాన్ని అలవాటు పడిపోయి ఉంటాడు. ఆ తర్వాత తన పనులు తను చేసుకోలేని పరిస్థితి వస్తుంది. మళ్ళా ఎదుటివారి మీద ఆధారపడవలసి వస్తుంది. కనుక ఎప్పుడూ కూడా తన యొక్క కామక్రోధ మదమోత్సర్యాలన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకొని వాటిని జయించి మంచి భావంతో సత్కర్మలు చేస్తూ ఆచరిస్తూ ఎదుటి వారి చేత ఇంకా ఆచరింపజేస్తూ తను కీర్తి ప్రతిష్టలు పొందాలి. అప్పుడే ఆ భగవంతుని కరుణాకటాక్షాలతో ముక్తి పొందుతాడు. కనుక అందరూ కూడా ఇలాంటి విషయాన్ని తెలుసుకొని మంచి సత్ప్రవర్తనతోటి ఉంటూ భగవంతుని యొక్క ధ్యాసలో ఉంటూ ఎప్పుడూ అందరి యొక్క మన్ననలు పొందుతారని, భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.